చాలా మందికి పళ్ళు తెల్లగా ఉన్నప్పటికీ కూడా చిగుళ్ళు నల్లగా ఉంటాయి. కానీ ప్రాబ్లం ఏంటంటే చిగుళ్ళు లేత గులాబీ రంగులో ఉండి 2 కాంబినేషన్‌లోనే మనకి స్మైల్ అనేది బ్యూటిఫుల్‌గా ఉంటది. ఈ చిగుళ్ళు నల్లగా ఉండడానికి కారణం ఏంటి? అది మన ఫ్యామిలీలో ఉంటే మనకి చిగుళ్ళు నల్లగా వస్తాయి. 2 B12 గానీ, డి విటమిన్ గానీ బాగా తక్కువగా ఉంటే చిగుళ్ళు నల్లగా వస్తాయి. స్మోకింగ్ చేసే అలవాటు ఉంటే గూడా చిగుళ్ళు నల్లగా వస్తాయి. ఒక్కోసారి అమాల్గమ్ అని పాతకాలంలో ఫిల్లింగ్ పెట్టేవారు. అది ఎక్కడైనా గూడా చిగుళ్ళలో ఇరుక్కుపోతే గూడా అమాల్గమ్ టాటూ అని ఒక్కొక్క దగ్గర చిగురు నల్లగా ఫార్మ్ అవుతుంటది. సో, ఇవన్నీ గూడా డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ అండి. మనకి లేకపోవడం వల్ల మనం హ్యాపీగానే ఉంటాం గానీ, ఎవరికైతే ఈ చిగుళ్ళు నల్లగా ఉంటాయో వాళ్ళు చాలా డిస్టర్బ్ అవుతుంటారు. కాకపోతే వీళ్ళందరికీ ఏంటంటే పళ్ళనంటే ట్రీట్ చేస్తారు. చిగుళ్ళని ఎలా ట్రీట్ చేస్తారు? అసలు దానికి ట్రీట్‌మెంట్ ఉంటదా? ఉండదా? అనే ఆలోచనలో ఉంటారు వాళ్ళు. బట్ చిగుళ్ళకి ట్రీట్‌మెంట్ ఉంది. చాలా సింపుల్‌గా చేసే లేజర్స్‌తోని చిగుళ్ళని లేత గులాబీ రంగులోకి మార్చొచ్చు. ఎలక్ట్రో కాటరీ అని ఉంటది. అలా గూడా మనం చిగుళ్ళని లేత గులాబీ రంగులోకి మార్చొచ్చు. సర్జికల్‌గా గూడా చిగుళ్ళని లేత గులాబీ రంగులోకి మార్చొచ్చు. కొన్ని సందర్భాల్లో కెమికల్ పీలింగ్ అంటే చాలా తక్కువగా మనకి డార్క్ షేడ్ ఉందనుకోండి, వాళ్ళని గూడా కెమికల్ పీలింగ్‌తోని లేత గులాబీ రంగులోకి మార్చుకోవచ్చు. బట్ ఈ రెండిటి మధ్యన మనకి సజెస్టెడ్ ఏంటంటే లేజర్ అండ్ ఎలక్ట్రో కాటరీ అని చెప్పొచ్చు. అది చేయించుకున్న తర్వాత మీకు పెద్దగా పెయిన్ అది గూడా ఏముండదు. సో, ఇంత సింపుల్‌గా 1 లేదా 2 సిట్టింగ్స్‌లో లేత గులాబీ రంగులోకి మారిపోయి అందరిలాగే మనము అందంగా నవ్వచ్చు. సో, ఎవరు టెన్షన్ పడొద్దు డార్క్‌గా ఉండే గమ్స్‌తో.